హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో మెజర్మెంట్స్ చెప్తాను, ఒకసారి రాసుకోండి. లెంత్ 14, చెస్ట్ 32, వేస్ట్ 24, ఆర్మ్ హోల్ 7, హ్యాండ్ లెంత్ 5, హ్యాండ్ లూజ్ 5.5, ఫ్రంట్ నెక్ 6.5, నెక్ విడ్త్ 4. ఓకేనా? రాసుకోండి. ప్రతిదీ కూడా చెప్పినప్పుడు రాసుకోండి, ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు ఆ బ్లౌజ్ ఏదో ఒకటి వచ్చింది మన దగ్గరికి. వచ్చినప్పుడు ఉంటే కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెస్ట్ 32 అంటున్నాను, వేస్ట్ 24 అంటున్నాను. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 8 ఇంచెస్ వచ్చింది. 8. ఆర్మ్ హోల్ 7 అంటే యాక్చువల్గా చూడండి, చెస్ట్ 32 అంటే చూడమ్మా, 32 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 8. 8 - 1 = 7. ఆర్మ్ హోల్ 7 వచ్చిందా? మనం పెట్టిన ఫార్ములా పనిచేసింది. మాక్సిమం 80% ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఇన్ కేసు పని చేయకపోతే ఎలా ఉంటారంటే వాళ్ళు పైనుంచి కిందకి ఒకేలాగా ఉండొచ్చు, లేకపోతే చెస్ట్ హెవీగా ఉండొచ్చు, హ్యాండ్ లూజ్ అదే బాడీ ఎక్కువగా ఉంటుంది, హ్యాండ్స్ తక్కువ ఉంటాయి. హ్యాండ్స్ తక్కువ ఉండొచ్చు, బాడీ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నీ చూసుకోవాలి. నేను చెప్పిన ఫార్ములా ఇది పని చేయదు. మన సిచ్యువేషన్ బట్టి వెళ్ళాలి అంటే మనం ఇలా స్టిచ్ చేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే ఒకటి మనం స్టిచ్ చేసి ఒకళ్ళు బాగున్నాయి ఒకళ్ళు బాగాలేదంటే వాళ్ళకి ఇదేదో ఉంటుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను కుట్టినవన్నీ కరెక్ట్ అంటే కుదరదు. ఓకేనా? కుట్టినవన్నీ కరెక్ట్గా ఉండవు. ఓకేనా? మనం అన్నీ చూసుకోవాలి బాడీ స్ట్రెచ్ని బట్టి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఎల్ షేప్ స్కేల్ వాడండి మ్యాక్సిమం. ఓకేనా? లెంత్ ఎంత? 14 అంటే చూడండి, పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు, 3/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇదిగో ఈ పెన్సిల్స్ చాలా బాగుంటాయి, చాలా నీట్గా కూడా ఉంటుంది, మనకి ఎక్కడ డస్ట్ పడదు, నీట్గా ఉంటుంది ఈ పెన్సిల్స్. ఓకేనా? ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ 32 అంటున్నానంటే, నడుము 24 అంటున్నానంటే చిన్న సైజ్ కింద వస్తుంది. ఓకేనా? చిన్న సైజ్ అంటే 5 పెట్టాలి. ఓకే, 5 మార్క్ చేయండి. 5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 5.5 పెట్టండి. 5 తీసుకున్నారు కదా మేడం, అందులో నెక్కి చెప్తాను 5.5 కిందకి 5.5 మార్క్ చేయండి. ఓకేనా? 5.5 మార్క్ చేసి ఒకవేళ మనము చెస్ట్ బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెస్ట్ ఎక్కడుందో మనకు తెలియదు. ఎక్కువ చెక్కేది, ఓకే, ఎక్కువ చెప్పలేము అనమాట. అంటే 5.5 షోల్డర్ 5 పెట్టాం కదా, ఆర్మ్ డౌన్ 5.5 మార్క్ చేయండి. 5.5 మార్క్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇది చెస్ట్ లైన్. ఓకేనా? మీరు ముందు గుర్తు పెట్టుకోవాల్సింది, లెంత్ పెట్టేసిన వెంటనే షోల్డర్ పెట్టాలి. షోల్డర్ పెట్టిన వెంటనే ఆర్మ్ డౌన్ పెట్టాలి. ఆర్మ్ డౌన్ వేరు, ఆర్మ్ రౌండ్ వేరు. ఓకేనా? ఆర్మ్ రౌండ్ అంటే ఫుల్ రౌండ్ అనమాట, మన చంక రౌండ్ వస్తుంది కదా, అది రౌండ్ అంట. ఆర్మ్ డౌన్ అంటే ఎక్కడైతే చెస్ట్ లైన్ వస్తుందో ఆ లైనే ఆర్మ్ డౌన్. మీకు డిఫరెన్స్ తెలియాలి. ఓకేనా? అలా తెలిసినప్పుడు ఇప్పుడు చెస్ట్ ఎంత? 32 డివైడెడ్ బై 4 అంటే 8. చెస్ట్ ఒక పార్ట్ ఎంత? 8 మార్క్ చేయండి ఈ విధంగా. ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా? ఇక్కడ నుంచి 1.5 ఖర్చు, 1.5, 2 మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోండి. షోల్డర్ 5 పెట్టాం కాబట్టి ఆర్మ్ ఇక్కడ కూడా చెస్ట్ లైన్ లో కూడా 5 మార్క్ చేయండి. ఓకేనా? 5 మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా స్ట్రైట్ గా వస్తుంది. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. 32 వేస్ట్ ఎంత? 24 అంటే 6, ఒక పార్ట్ 6. ఓకేనా? 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, చూడండి డిఫరెన్స్ ఎంత వచ్చింది. ఓకేనా? ఓకే, ఉంటారు ఇలా కూడా ఉంటారు. మనకి 10 ఇంచులు 8 ఇంచులు అలా కూడా తగ్గుతా ఉంటుంది షేప్, మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు నడుము సైజు 30 కంటే తక్కువ ఉందంటే 1.5 మార్క్ చేయాలి. చూడండి 1.5 చిన్న సైజు కింద వచ్చేది కాబట్టి 1.5 ఈ కార్నర్ లో 1.5 మార్క్ చేయండి. 1.5 మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇది ఇలా పెట్టాలి. కింద లైన్ కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5 టచ్ అవ్వాలి, సైడ్ లైన్ కి టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ 7 రావాలి. వచ్చిందా లేదో చూడండి. 7 వచ్చింది, వెరీ గుడ్, రావాలి. మీకు ఇంకో డౌట్ వస్తుంది, షోల్డర్ కుట్టమంటున్నారు, షోల్డర్ దగ్గర పోద్ది, ఇక్కడ ఇదంతా ఇలాగే కొలుస్తున్నారు అని డౌట్ వస్తుంది. షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ మనకి స్టిచ్ పడిపోద్ది. మరి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు బయటకు వస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం కదా అంటే చూడండి, అది కూడా చెప్తాను. ఓకేనా? చూడండి ఇలా మార్చి ఇలా చూసుకోవాలి. ఇలా 7 ఇలా చూసుకుంటే మనం దీని చుట్టూ చూసుకుంటే 7 వచ్చింది. ఓకే, 7 వచ్చిందా? ఇలా చూసుకోవాలి. ఇది వదిలేసేయాలి, ఇది 1/2 ఇంచ్ వదిలేసి కొలవాలి, అప్పుడు 7 వచ్చింది. ఇప్పుడు నెక్కకి ఎంత ఇవ్వాలని డౌట్. ఓకేనా? నీకు 2.5 మార్క్ చేయి. నెక్కకు 2.5 మార్క్ చేసేసి నెక్క విడ్త్ 4 అంటున్నాను, కింద 1/4 ఇంచ్, పైన 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్, 4.5 మార్క్ చేయండి. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 మార్క్ చేయండి. ఓకేనా? ఇక్కడ 2.5 మార్క్ చేసి
ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి. క్రాస్గా వస్తుంది ఒక పావించి తేడాతో. ఓకేనా? ఇలా మార్క్ చేసి ఈ విధంగా రౌండ్ తీసేయాలి. స్కేల్ రౌండ్ అంటే ఇది, స్క్వేర్ అంటే ఆల్రెడీ మనం మార్క్ చేసాం కదా, ఇది స్క్వేర్. స్టార్ అంటే 1.5 పైకి పెట్టేసి ఇలా లైన్ డ్రా చేయండి. ఇది స్టార్ అన్నమాట. మనకి ఏ నెక్క కావాలన్నా దీనిలోనే తీసుకోవాలి, బయటకు వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే మీకు కస్టమర్ని బట్టి ఎవరైతే వాళ్ళని బట్టి ఏంటంటే ఈ షోల్డర్ స్లోప్గా ఉంటుంది. కొంతమందికి షోల్డర్ జాగ్రత్తగా అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 1 పావు ఇంచ్ డౌన్ చేయాలి. ఇలా అంటే ఇటు స్టిచ్ చేసేటప్పుడు నెక్క వైపు 3 ఇంచ్, ఇటు హ్యాండ్ జాయింట్ చేసే వైపు 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలి. ఓకేనా? ఇలా వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు తెలియాల్సింది అది అనమాట. ఓకే? ఓకేనా? ఇలా 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 కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు. ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఇంకో పార్ట్ ఏదైతే ఉంటుందో అది తెగదమ్మా. ఓకేనా? 4. ఓకే? ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. ఓకే? ఇలా పెట్టేసి మీకు ఈజీగా ఉంటుంది అనుకుంటే తిప్పుకోండి, లేదు అంటే మీరే తిరగండి. బిగినర్స్ అయితే మీకు రాలేదు అంటే మీరే దాని చుట్టూ తిరగండి. ఓకేనా? ఇలా తిరిగేసి నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం. ఓకేనా? ఓకేనా? కానీ చూడు, ఇది చూడు, చంకలో ఇక్కడ ఉంది కదా, ఒక్క నిమిషం ఇక్కడ కాట్ పెట్టండి. చంకలో కాట్ పెట్టేస్తే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడే ఎక్స్ట్రా ఈ నెక్ పార్ట్ కూడా తీసేయండి సేమ్. ఇప్పుడు మీకు ఏంటంటే షోల్డర్ జాగ్రత్తని అంటున్నారు. షోల్డర్ జాగ్రత్తని అని మనకు తెలిసినప్పుడు చంకలో ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోయినా షోల్డర్ జాగ్రత్త ఒకటైనా, చెస్ట్ పార్ట్ కరెక్ట్గా పెట్టకపోయినా షోల్డర్ జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి స్లోప్ ఎక్కువ ఉందనుకో 3 ఇంచ్ ఇటు తీసుకోండి. ఓకేనా? చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను. 7 వచ్చిందా లేదా కరెక్ట్గా చూసుకోవాలి. 7 వచ్చింది కరెక్ట్గా. ఓకే? ఇది చూసుకోవాలి. ఒకవేళ రాకపోతే ప్రాబ్లం వస్తుంది అనమాట. మనం అన్నీ చూసుకోవాలి. షోల్డర్ జాగ్రత్తని అంటే ఎందుకు జాగ్రత్త? మనం ఫిట్టింగ్ కరెక్ట్గా పెడితే అక్కడే పెడితే జారవు, ప్రాబ్లం ఏం రాదు. చూడండి, వీల్ మార్క్ చేసేయండి. వీళ్ళని ఇలా పట్టేసుకోండి. ఓకేనా? ఇలా పట్టేసుకుని ఖర్చు వదిలేసి ఇట్లా ఖర్చు వదిలేసి ఇలా కాట్ పెట్టేసేయండి. ఓకే? ఫోల్డ్ చేసి ఇది మనం డాట్లు వేయాలి. డాట్లు వేసామంటే మరి 4 ఇంచులు 3.5 అన్న వేయాలి సైజుని బట్టి. ఫుల్ లెంత్ 15 కంటే తక్కువ ఉందనుకో 4 వేయండి. 15 కంటే ఎబో ఉందనుకో ఫుల్ లెంత్ అప్పుడు 4.5 వేయండి. ఓకేనా? ఇలా వేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు హ్యాండ్ తీయాలి. హ్యాండ్ ఏమని చెప్తున్నాను, బుట్ట హ్యాండ్స్ అనమాట. బుట్ట హ్యాండ్స్ అమ్మాయి తెచ్చింది కదా, ఏది నీ బ్లౌజ్ ఏది ఆ హ్యాండ్ అనమాట. ఒకసారి చూపిస్తానా? ఆ హ్యాండ్ ఎలా తీయాలో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయండి. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో ఇదిగో ఈ హ్యాండ్. ఓకేనా? ఈ హ్యాండ్ ఇలా లెగవాలి అంటే మనం ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను. బుట్ట హ్యాండ్స్ క్లోజ్డ్ బుట్ట, ఈ బుట్ట అనమాట. ఓకే? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేయండి. ఒక లైన్ అంటే తక్కువ ఉంటే 1.5. 1.5 కాదు, 4. 15 కంటే తక్కువ 4. నేను 1.5 ఎక్కడ మాట్లాడాను అసలు? ఇప్పుడు హ్యాండ్ లెంత్ 5 అంటే చూడండి, కింద క్లోజ్ చేసి ఉల్టా తిప్పుతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ అంటే 1/4 మార్క్ చేయండి. హ్యాండ్ మనం ఎంత అయితే అనుకున్నామో దానికి 1/2 ఇంచ్. ఇప్పుడు దీనికి ఆర్మ్ డౌన్ చిన్న సైజు కదా, ఆర్మ్ డౌన్ 3 మార్క్ చేయాలి. సేమ్ ఇవే మెజర్మెంట్స్ కొంచెం దూరంలో మార్క్ చేసేయండి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. బుట్ట రావాలి అంటే మినిమం 2 ఇంచులు 2.5 ఇంచులు ఉండాలి. ఓకేనా? చూడండి, 2.5 ఇంచులు పెడుతున్నాను. 2 ఇంచులు పెడుతున్నానులే, ఎక్కువ పెడతాను లేదు, క్లాత్ లేదని చెప్పి 2 ఇంచులు పెడుతున్నాను. పైకి ఒక 2.5 ఇంచులు పెట్టండి. ఓకేనా? నేను ఇటుకి 2 ఇంచులు అంటే మీకు తెలియడం కోసం ఒక బాక్స్ కొట్టేస్తున్నాను. ఇలా ఒక బాక్స్ కొట్టేస్తాను. ఇది బుట్టకి ఇదేమో సైడ్ రావడానికి, ఇది చూడండి, ఇదేమో సైడ్ ఇలా రావడానికి, ఇదేమో పైన రావడానికి ఇలా లేవడానికి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ హోల్ ఎంత? 7 ఉందా లేదో చూడండి. అదిగో 7 సరిపోయింది. ఓకేనా? 7 అక్కడి నుంచి ఖర్చు ఎంత ఉందో అంత ఖర్చు. హ్యాండ్ లూజ్ ఎంత? 5.5. ఓకేనా? 5.5 మార్క్ చేయండి. ఇక్కడ 1.5. ఓకే? ఆర్మ్ హోల్ అంటే ఇక్కడ నుంచే ఇది బుట్ట కోసం, అందుకే నేను ఇక్కడ నుంచే మార్క్ చేశాను. చూడు 7 కదా,
32 చెస్ట్ అంటే డివైడెడ్ బై 4 4 మైనస్ అదే 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 7 ఆర్మ్ హోల్ 7 కదా వచ్చింది. ఇక్కడ చిన్న సైజు కాబట్టి 1.5 మార్చండి. 1.5 2 తీసుకున్నా, అది 2 తీసుకున్నాను నేను. మీకు ఎక్కువ ఉంటే 2.5 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అమ్మాయి చిన్నగానే ఉంది కాబట్టి తక్కువే తీసుకున్నా, ఎక్కువ ఉన్నా మరీ బాగోదు అని చెప్పి 1.5 చిన్న సైజు కదా. షోల్డర్ మనకి స్టార్టింగ్ లో 30 నడుము సైజు 30 కంటే తక్కువ ఉంటే 1.5 30 కంటే. ఎప్పుడైనా మీరు ఇంకోటి, నేను సైజులు అనేది కాదు, ఎవరికైనా స్టార్టింగ్ స్ట్రైట్ గానే ఉంటుంది షోల్డర్. అక్కడ కొంచెం దూరం తర్వాత 1.5 తర్వాత అక్కడి నుంచే 1.5 ఇంకా సైజు ఎక్కువ వెళ్ళే కొందికి అక్కడి నుంచే కరువు తిరుగుతుంది. ఆ విషయం తెలియాలి, ఓకేనా. చూడండి ఇట్లా రౌండ్ తీసేయండి. ఇట్లా రౌండ్ తీసేసి చూడండి, ఇట్లా రౌండ్ తీసేసి ఇక్కడ నుంచి ఇదిగో ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఓకేనా. 30 కంటే 1.5 1.5 అంతే అంతే, ఓకేనా. 1.5 ఇక్కడ ఈ చెయ్యి మర్చిపో కాసేపు. ఇది బుట్టకి పెట్టాను కాబట్టి మీకు విడిగా మళ్ళీ పేపర్ మీద చూపిస్తా. ఆల్రెడీ మనం పేపర్ కటింగ్ ఇవి చేసాము, వీడియోస్ కూడా ఉన్నాయి కూడా చూడు. ఆల్రెడీ హ్యాండ్స్ మొత్తం వీడియోస్ చేసాం కదమ్మా పేపర్. అది చూడు. ఇప్పుడు ఇది మర్చిపోతే ఏంటి, ఇదే కదా హ్యాండ్, ఇదేమో సైడ్ బుట్ట రావడానికి. నీకు పఫ్వే కావాలంటే ఇది, సైడ్ బుట్ట కూడా రావాలంటే ఇది అనమాట. అంతే, అర్థమైందా. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం, ఓకేనా. ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలి. ఇది పైకి లేసిద్ది అనమాట. అంటే బుట్ట క్లోజ్డ్ బుట్ట అయినా ఇదే కటింగ్, స్టిచ్చింగ్ లో మారిద్ది అంతే. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ ఏ మార్పులు ఉండవు, స్టిచ్చింగ్ లో మారుతాయి కొన్ని. క్లోజ్డ్ అయితే ఒకటి, పైకి మనకు లగవడానికి అయితే ఒకటి. నేనేంటంటే ఈ ప్లేస్ లో అమ్మాయి క్లాత్ వేసింది కదా, నేను క్లాత్ వేయను, డోరీ థ్రెడ్ వేస్తాను. అది నేను ఇలా క్లాత్ వేయను, ఓకేనా. మీకు చూపిస్తాను అది కూడా, ఓకే. చూడండి ఇలా మార్క్ చేసేసి కట్ చేసేసాం కదా. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేదు, మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకుంటాం. బొట్ట ఎక్కడ పెట్టాలని డౌట్, ఇక్కడ పెట్టాలి, కార్నర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలి మీకు. ఇక్కడ అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి పఫ్ అంటే ఇక్కడ పెడతాం కదా, చూపిస్తాను. ఆల్రెడీ జాయింట్ చేయడం ఉంది, నేను చూపిస్తాను, ఓకేనా. జాయింట్ ఇప్పుడు నేను 2 ఇంచులు తీసుకున్నాను కదా, 4 ఇంచుల దగ్గర నుంచి బుట్ట పెట్టాలి, ఓకేనా. ఇక్కడ నుంచి కార్డ్ పెట్టేస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. వీల్ మార్క్ చేస్తాను 2 ఇంచులు ఎక్స్ట్రా. మీకు తెలియకపోతే చూడండి, పఫ్ కంటే అలా పెడతాం కానీ మనం బుట్టకు పెట్టినప్పుడు ఇలా పెట్టాలి. వీల్ మార్క్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడే పెట్టాలని తెలుస్తుంది అనమాట, ఓకేనా. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనం లోతు తీసేటప్పుడు ఇట్లా మనం బుట్ట పెట్టేసిన తర్వాత లోతు తీస్తాం. వీలైతే నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, ఓకేనా. అప్పుడు మీకు అర్థం అవుతుంది, బుట్ట పెట్టుకోవాలని ఇది పెట్టుకోవాలని మీకు అర్థం అవుతుంది. ఇది నీట్ గా నేను ఉంచుతాను మొత్తం రెడీ చేసి, ఓకేనా. ఇలా చేద్దాం. ఇది హ్యాండ్స్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ చెప్తానా. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇలా వేస్తే క్రాస్గా వస్తుంది అనమాట. ఇప్పుడు స్ట్రైట్ అంటే మనం ఇలా వేసుకుంటాం, ఓకేనా. క్రాస్గా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి 1/4 ఇంచ్కి. చూడండి ఇట్లా 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఫ్రంట్ నెక్ 6.5, ఫ్రంట్ నెక్ 6.5. ఈ విధంగా చూడండి ఇట్లా పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. 6.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని అడ్డంగా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఈ స్కేల్ తీసుకుని ఇలా రౌండ్ తీసేయాలి. ఇది ఫ్రంట్ నెక్, ఓకేనా. ఇప్పుడు అయితే ఏం చేయాలంటే చంకలో వీల్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి కింద మార్కింగ్ పడితే మన ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు సైడ్కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. చూడండి ఈ విధంగా సైడ్కి 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఎందుకు, ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ వేసుకుంటాం కదా, క్లాత్ సరిపోదు దానికి. ఇట్లా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి డాట్స్ వేసుకోవడానికి మనకు ఖర్చుకి అన్ని విధాలా సరిపోతుంది. ఒకవేళ సరిపోయిందో లేదో మనం చెక్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక చెక్ చేసుకుందాం. ఒకసారి చూడండి ఇది కట్ చేసేద్దాం. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి చూడండి, అంతేకాని క్లాత్ తిప్పేసుకోవద్దు. క్రాస్గా వేసాం కదా, మనం క్లాత్ తిప్పుకుంటే ఏంటంటే జరిగిపోతుంది అనమాట. లేకపోతే మీ దగ్గర గుండు పిన్ ఉంటే గుండు పిన్ని పెట్టుకుని నీట్గా తిప్పుకోండి, ఓకేనా. ఇలా కట్ చేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ తీసేయాలి. ఫ్రంట్ నెక్ ఎలా ఉందో యాస్టీజ్గా అలా తీసేయాలి. ఇప్పుడు స్టార్ నెక్ ఏదైనా దీనిలోనే తీసుకోవాలి. ఒకవేళ మీకు షోల్డర్ జారుతుంది అనుకున్నారనుకోండి, ఇటు 3.5 ఇంచి చూడండి, ఇట్లా చెప్పాను కదా, ఇటు 3.5 ఇంచి ఇటు 1/2 ఇంచి మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేయండి. ఈ విధంగా తీసేసి చెస్ట్ 32 అంటే 1 పార్ట్ ఎంత 8, చెస్ట్ 32 అంటే 1 పార్ట్ 8 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా 8 దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 2.5 అనమాట, 12. ఓకేనా, సేమ్ అవే మెజర్మెంట్స్ ఇక్కడ కూడా మార్క్ చేయండి. 8, 1.5, ఇట్లా 2.5, 12 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేయండి. చూడండి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ 32 అంటే 10వ భాగం అంటే చొక్క పెట్టండి మధ్యలో 3.2 అంటే 3.5 దగ్గరలో ఉన్నట్టు 3.5కు 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే 3.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేయండి. 3.5కి ఇటు 1.5 ఇటు 1.5 ఇటు 1.5. ఓకేనా, ఈ విధంగా ఈ సైజుకు 1.5 మార్క్ చేసుకోవాలి. చూడండి 34కైనా 1.5 అంటే చెస్ట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తే 1.5 మార్క్ చేస్తాము. తక్కువగా అనిపిస్తే మామూలుగా నార్మల్గానే ఉంటే 1.5 మార్క్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. దీనికి లైన్గా ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. సరే చూడండి, మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చూడండి ఇలా మార్కింగ్ మనం గీసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఏమీ కట్ చేయకుండా ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. చూడండి ఇలా కట్ చేసేసి చంకలో లోతు తీసాం కదా, ఇది మార్కింగ్ చేసాం కదా, ఈ లోతు కట్ చేసేయండి. ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసేయాలి. ఓకేనా, ఇలా తీసేసి ఇక్కడ చంకలో కాట్ పెట్టేసేయండి. ప్రతిదీ కాట్ పెట్టుకుంటే మనం వీల్ మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. 2 పార్ట్స్ సమానంగా వస్తాయి. ఫ్రంట్కి ఒకటి ఏంటంటే నొక్కేసినట్టు ఉంటుంది, ఒకటి బాగుంటుంది. అలా ఉంటుంది అంటే ఇటు మార్కింగ్ ఉంది కాబట్టి ఇటు ఈజీగానే స్టిచ్ చేస్తాం ఎవరైనా కానీ, ఇటువైపు ఉండదు కదా. ఓకేనా, అలా కాకుండా ఉండాలి, 2 సమానంగా ఉండాలంటే ఈ వీల్ తీసుకుని వీల్తో ఈ విధంగా ఇలా చేయండి. వీల్తో మార్క్ చేయండి. చేస్తే ఇలా రోల్ చేస్తే ఏంటంటే మనకి కింద వైపు కూడా నీట్గా పడుతుంది. చూడండి ఇలా ప్రతిదీ మార్క్ చేసేసుకోవాలి. చూడండి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇలా మార్కింగ్ మీద ఇటువైపు కూడా మనం మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది చూడండి. ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకుని దాని మీద ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ఓకేనా, ఇలా ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేస్తే చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. గ్యాప్ ఎంత వచ్చింది చూసి దాన్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఓకేనా, చూడండి గ్యాప్ ఎంత వచ్చింది, 2.5 ఇంచులు అట్లా వచ్చింది. అంటే మనకి మినిమం షేప్ బెల్ట్ 3.5 ఇంచులు ఉండాలి. ఓకేనా, 3.5 తీసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తీసుకుని షేప్ బెల్ట్ తీసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకుని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఎక్స్ట్రా ఉంది కదా, ఒక లైన్ డ్రా చేసేయండి. కింద ఎడ్జెస్ సమానంగా లేవు కాబట్టి కింద కూడా ఒక లైన్ డ్రా చేసేయాలి ఈ విధంగా. ఓకేనా, ఇలా మార్క్ చేసేసుకుని 3.5 ఇలా మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 3.5 మార్క్ చేసేయండి. నడుము ఎంత 24. షేప్ బెల్ట్ ఎప్పుడైనా నడుముకే వేస్తాం కాబట్టి నడుము సైజ్ ఎంత ఉందో అంత మనం తీసుకోవాలి. 24 అంటే 6. దానికి ఒక 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే 6.5. ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేసుకోవాలి ఖర్చుకి. ఇప్పుడు 4 దగ్గర ఓకేనా, 4 లేదా 3 దగ్గర ఓకే, ఏదైనా ఒకటేనండి. ఎందుకంటే కొంచెం చిన్న సైజు కాబట్టి 24 కాబట్టి మనం 3.5 దగ్గరైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 దగ్గర మార్క్ చేయండి. ఇటు 3.5 మార్క్ చేసాం కదా, మధ్యలో 3 దగ్గర మార్క్ చేయండి. మార్క్ చేసి ఈ విధంగా షేప్ తీసేయాలి. ఓకే, ఇలా షేప్ తీసేసి ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడతో ఎండ్ అయిపోయింది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి.
ఓకేనా. ఇలా తీసేసుకోవాలి. ఇలా జస్ట్ ఈ ప్లేస్లోనే మనకి షేప్ రావాలి, మళ్ళీ ఇలా వెళ్ళిపోవాలి. అప్పుడు మన షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సైడ్కి వచ్చేసరికి ఇలా తీసేయడం వల్ల సరిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం 1/2 ఇంచ్ ఉంచాం కదా, ఉక్సుల పట్టి కాజా పట్టికి 1/2 ఇంచ్ ఉంచాం. చూడండి, ఒక్క 1/4 ఇంచి ఇలా తీసేయాలి. ఇలా తీసేసి ఇటు కాట్ పెట్టాలి. ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి వైపు రావాలి. ఓకేనా. ఇంటూ మార్క్ పెట్టండి, రాంగ్ సైడ్ అని తెలియడానికి. ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే. బ్యాక్ మీద ఫ్రంట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇది తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేయాలి. బ్యాక్ పార్ట్కి సమానంగా పరుచుకోవాలి. ఓకేనా. బ్యాక్ పార్ట్కి సమానంగా పరుచుకొని చూడండి ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 1 ఇంచ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. 1 ఇంచ్ లేకపోతే చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట. ఒక గీత తక్కువగా అనిపిస్తుంది. చూడండి, చిన్న అడ్జస్ట్మెంట్. లేకపోయినా 1 ఇంచ్ తక్కువైనా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే చూడండి చిన్నదండి, ఎందుకంటే సైడ్ మనకి లెంత్ ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే ముడతలు వస్తుంది అనమాట. అలా ఎక్కువ వచ్చింది అంటే చిన్నది చూడండి, ఒక్క గీత వార ఇలా తీసేసేయండి. ఓకేనా. ఇది ఓకే. ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ తీసేసాను. ఇక్కడ మనకి 1 ఇంచ్ ఉండాలి. 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా. ఇది ఇలా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎప్పుడు చేస్తామంటే బ్యాక్ లెంత్ ఎక్కువైపోయినప్పుడు మనకి సైడ్ ముడతలు వస్తున్నప్పుడు ఇలా తీస్తాం. అన్ని సందర్భాల్లో అవసరం లేదండి. ఇప్పుడు నాకు ఒక్క గీత తగ్గింది కాబట్టి మీకు చెప్పడం కోసం తీసాను. తీయకపోయినా ఇక్కడ నేను 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ స్టిచ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇలా కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్